అల్లు అర్జున్ దర్శకులు అంటే వారు కేవలం దర్శకత్వంపై మాత్రమే ఫోకస్ పెట్టడం లేదు. హీరోలు అవుతున్నారు, మంచిగా సినిమాలు చేస్తున్నారు. బన్నీ డేట్స్ ఇవ్వగానే మళ్ళీ మళ్ళీ డైరెక్టర్ చైర్లో కూర్చొని స్టార్ట్ కెమెరా యాక్షన్ అనేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ ఈ తమిళ దర్శకుడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. కోలీవుడ్ లో తన పేరు మీదే ఓ యూనివర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు హీరోగా మారాడు. డీసీ పేరుతో మూవీ చేశాడు. జూలై 7న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. సినిమాకు అనిరుద్ అందించిన బీట్స్ డీసీకి కావాల్సినంత క్రేజ్ అయితే తెచ్చిపెట్టాయి. కోలీవుడ్ కు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా లోకేష్ ఎప్పుడు తెరపై కనిపించలేదు. అలాంటి దర్శకుడిలో హీరోను చూశాడు మరో తమిళ దర్శకుడు అరుణ్ మాత్యేశ్వరన్. ఇతను గతంలో ధనుష్ హీరోగా కెప్టెన్ మిల్లర్ లాంటి చిత్రం తీశాడు. డీసీ కోసమే కూలీ తర్వాత డైరెక్షన్ ను పక్కన పెట్టాడు లోకేష్. డీసీ రిలీజ్ అయితే ఇక అల్లు అర్జున్ హీరోగా లోకేష్ తెరకెక్కించే చిత్రంపై ఫోకస్ పెట్టనున్నాడు. ఇదే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. బన్నీతో లోకేష్ తెరకెక్కిస్తున్నది మామూలు సినిమా కాదు, తన కెరీర్ లో డ్రీమ్ ప్రాజెక్ట్. అల్లు అర్జున్ ను డైరెక్ట్ చేయబోతున్న లిస్ట్ లో మరో డైరెక్టర్ కమ్ హీరో ఉన్నాడు. అతని బాలీవుడ్ స్టార్ బేసిల్ జోసెఫ్. ఇతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా కొనసాగుతున్నాడు బేసిల్. వన్స్ బన్నీ డేట్స్ ఇస్తే మాత్రం మళ్లీ డైరెక్టర్ గా బిజీ కానున్నాడు.